ఈరోజు రెసిపీ బియ్యం పిండి వడియాలన్నమాట. చూసేద్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము బియ్యపు వడియాలు ఎలా చేసుకోవాలనేది నేను ప్రొసీజర్ చూపించబోతున్నాను. చూసేద్దామా ఫ్రెండ్స్? వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానము మీకు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవైతే ఐటమ్స్ అన్నమాట. ఇవి బియ్య పిండి అన్నమాట. బియ్య పిండిని ఇలా కలుపుతుంది అత్తయ్య. వచ్చేసరికి మీకు బియ్యం అనేది ఒక నైట్ అంతా నానబెట్టేసేసి ఉదయాన్నే నేను గ్రైండర్కి వేసుకున్నాను. ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా. ఇక్కడ చూసారు కదా, అల్లము, వెల్లుల్లి, ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, ఇవన్నీ ఇది కూడా అవసరం అవుతాయి. ఇవన్నీ పక్కన మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తే ఒక ముందులో అయితే సగానికంటే కొంచెం తక్కువగా వాటర్ అనేది నేను ఇక్కడ వేడి చేసుకుంటున్నాము. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా తెరలే వరకు వాటిని ఉడికించుకోవాలి వాటర్ని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్నమాట. సో ఇలాగ మనము బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ అనేది. నేనైతే క్వాంటిటీ తక్కువ తీసుకున్నాం కాబట్టి రైస్ అనేది దానికి తగ్గట్టుగా వాటరు. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే సగం కంటే ఎక్కువగానే తీసుకోవచ్చు అన్నమాట, అది మీ చాయిస్. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము, ఇంకొచ్చేసరికి ఇవన్నీ మనము గ్రైండ్ చేసుకోవాలి, అంటే దంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, వీటిని వచ్చేసరికి మనం ఒకసారి దంచుకొని వచ్చేద్దాము. ఇలా అయితే మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడైతే మిగతా ప్రొసీజరు, మనకి వాటర్ అయితే బాగా బాయిల్ అవుతున్నాయి అనేది బాగా కలుపుకుంటూ ఉండాలి, లూజ్గానే ఉండాలన్నమాట పిండి అనేది. చూసారుగా చూపిస్తున్న విధంగా ఇలాగ మనం పైకి పిండి అంటే ఒక దారలాగా వాటర్లా పడిపోతూ ఉండాలి పిండి అనేది. అలాగా మరి పల్చగా అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అనేది బాగా తెరలే వరకు చూసుకోవాలన్నమాట. వాటర్ కాగడం ఒక్కటే మనకి టైం పడుతుంది. మిగతా ప్రొసీజర్ అంతా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో రకాల వడియాలు అనేవి ప్రిపేర్ చేయడము, పచ్చళ్ళు, ఇవన్నీ మనం ఎండాకాలంలోనే చేసుకోగలం అన్నమాట. మిగతా ఏ టైంలో కూడా మనకి వీలవ్వదు. సో ఈ టైంలో అన్ని రకాల ఊరగాయలు కానీ లేదనంటే ఇవి వడియాలు కానీ మనం చేసుకోవడం చూడవచ్చు మా ఛానల్లో. ఇప్పుడు ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఒక చీర అయితే మనం బాగా నీట్గా గుంజుకొని పక్కకు పెట్టుకోవాలి, నీట్గా క్లీన్ చేసి. అంటే ఎందుకంటే దాని మీదే మనం ఇప్పుడు వడియాలు అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో బాగా తెల్లని ఇచ్చేసేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి, బాగా వాటర్ తెరలేయా లేదా అని. ఇప్పుడైతే కొంచెం నాకు వాటర్ అయితే బాగా కాగాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అవైతే ఈ వాటర్లో యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, జీలకర్ర ఇవి కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అసలు ఇవి వేయడము వాటర్లో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి వడియాలు. మనం బయట ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నా కానీ మీకు కొద్దిగా కంటే కూడా ఎక్కువగా కూడా రావన్నమాట మనం పెట్టిన అమౌంట్కి. అది చాలా తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఏదైనా పొడిని ఇట్ట కలిపి పెట్టుకొని ఇంట్లో పోసుకోవాలి. వాటర్లో పోసేద్దాము. సో ఇలాగా పోసేసుకోవాలి. ఇప్పుడు అసలైన టాస్క్ అన్నమాట. ఇది అనేది ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట, ఇది ఉడికేంత వరకు నీట్గా. చూసారా, ఇప్పుడే మనం పోసాము అప్పుడే గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడే మనం పోసి 1 మినిట్ కూడా కాలేదు, గట్టిగా అయిపోయింది అనమాట పిండి అనేది వేడి నీళ్ళల్లో పోసిన వెంటనే. సో అది ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిగా నీళ్ళల్లో ఇందాక. సో మనము పిండి అనేది పోసిన తర్వాత ఒక్క 3 మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. పొయ్యి మీద ఇంకా దించేసేయచ్చు, అది మనకి రెడీ అయిపోయినట్టే అన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మనం అనేది దాన్ని పక్కకు దించుకొని రెడీ చేసేసుకోవచ్చు.
ఇప్పుడైతే మనం పిండిలోకి కావాల్సిన గరిటెలు అవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ గరిటె సహాయంతో మనము వడియాలు అనేది ఒక క్లాత్ మీద పోసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది. హ్యాండ్ని యూజ్ చేయాలంటే చేయి కాలుతుందన్నమాట. సో ఇప్పుడైతే దించేసేసుకున్నాం మేము. ఇవైతే మిద్ది మీదకైతే తీసుకెళ్తున్నాం పైకి. ఇప్పుడు గుంటగా ఉన్న గరిటెలు తీసుకొచ్చాము. చూసారు కదా, 2 దబర్లు తీసుకున్నాం అనమాట. ఒకటి మా అత్తయ్యకి, ఒకటి నాకు. చూసారా, ఇలాగా మనము పిండి అనేది ఒక క్లాత్ మీద పరుచుకోవాలి. ఆల్రెడీ చీర అనేది మనం జాడించుకున్నాం నీట్గా. దాన్ని తీసుకొచ్చేసాం పైకి. ఇలా గరిటె సహాయంతో చిన్న చిన్న వడియాలు పల్చగా పోసుకోవాలి. ఇవి ఆటోమేటిక్గా ఇలా పోసిన తర్వాత మనకి అవి బాగా ఎండిన తర్వాత పల్చగానే అయిపోతాయి. సో ఇలా ఈ విధంగా మనం చూపిస్తున్న విధంగా క్లాత్ మొత్తం అయితే ఇలాగే పోసుకోవాలి. ఎంత ఫాస్ట్గా పోసుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మీకు అవి వేడి ఆరే కొద్దీ అది గట్టిగా అయిపోతుంది. పిండి అనేది ఉండలు కడుతుంది అన్నమాట. ఉండలు కట్టకుండా చూసుకుంటే సరిపోతుంది. సో ఈవినింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా ఎండాయి అనమాట. బట్ ఇవి ఏంటంటే ఇంకా 1 డే ఎండాలి. ఇవి 1 డే అయ్యేసరికి ఇంకా అంతగా తెలియట్లేదు అనమాట. చూసారా, కింద అయితే కొంచెం అంటుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఇంకొక రోజు కూడా ఎండబెట్టేసేసి నేను అవి రిమూవ్ చేసి చూపిస్తాను. ఇవి రిమూవ్ చేయడం కూడా ఎలా అంటే ఫ్రెండ్స్, కొంచెం అంటే ఇది సిల్క్ క్లాతే కాబట్టి ఈజీగానే వస్తుంది. బట్ ఎండిన తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ టచ్ చేసి తీసుకోవాలన్నమాట. వాటిని తీసుకున్న తర్వాత ఇంకొక క్లాత్ పరిచి ఒక 2 డేస్ అయితే ఎండబెట్టుకుంటే సేమ్ ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాం కదా పిక్లో, సేమ్ అలా వస్తుంది. ఇప్పుడైతే వీటిని మనం ఇంకా ఫ్రై చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి తీసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే.